హలో గాయ్స్, నేను మీ స్నిగ్ధిక్‌ని. ఆకలేస్తుందిరా బాబు అని చెప్పేసి కిచెన్‌లోకెళ్ళి చూస్తేమో నాకిక్కడ నచ్చని కర్రీ అయితే ఉందనమాట. అదే వంకాయ. సర్లేరా బాబు అని చెప్పేసి నేను ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే నాకైతే ఇక్కడ ఫిష్ అయితే కనిపించింది. దీన్ని ఏదో కుక్ చేద్దామని చెప్పేసి అయితే చివరికి కర్రీనే కుక్ చేయాల్సొచ్చిందనమాట. నేను వీటిని ముందుగానే మ్యాగ్నేట్ చేసుకున్నాను ఈ ఫిష్ పీసెస్‌ని. ఇది సగం కంప్లీట్ అయ్యాక నాకు అర్థం కాలేదు. ఇది నాకు సెట్ అవ్వదురా బాబు అని చెప్పేసి. ఇంక వెంటనే ఆనియన్స్‌ని అయితే కట్ చేసుకొని గోల్డెన్ కలర్‌లో వచ్చే వరకు ఫ్రై చేసేసుకున్నాను. గోల్డెన్ కలర్‌లో వచ్చిన తర్వాత అయితే కొంచెం అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ వేసుకొని ఏదో మాస్టర్ చెఫ్‌లా తిప్పేస్తున్నాను కానీ గిన్నె మాడిపోతే మా అమ్మ నన్ను అడ్డెరగొట్టేద్దన్న విషయం అయితే మర్చిపోయాననమాట. ఇదైతే లైట్‌గా అంటుకుందనమాట. బ్లాకిష్ కలర్‌లో వచ్చేసింది. దయచేసి ఇలాంటివి ఎవరు ఇంటికాడ ప్రయత్నించకండి. నేనైతే దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ గిన్నె అయితే వదిలేయాలని చెప్పేసి. తర్వాత అయితే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్‌తో పాటు వేసేసుకొని తిప్పేసుకోవాలనమాట. నెక్స్ట్ అయితే కప్పుడు వాటర్ అయితే పోసుకోవాలి. తక్కువ చాలు. ఎందుకంటే నేను ఇందాక మ్యాగ్నేట్ చేసుకున్నాను కాబట్టి. తర్వాత అయితే ఈ ఫిష్ పీసెస్‌ని అయితే వేసేసుకోవాలనమాట. దయచేసి ఇలాంటివి ఇంటికాడ ఎవరు ప్రయత్నించకండి. వేసేసుకున్న తర్వాత కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసుకొని కాస్త ఫ్రైడ్ అయిపోయిన తర్వాత అయిపోయినట్టే. డూ సబ్స్క్రైబ్.